హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఈరోజు నేను డీమార్ట్లో చేసిన షాపింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎట్లా అంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, నేనైతే చెప్తాను. డీమార్ట్కి వచ్చేటప్పుడు ఫిక్స్ అయి వస్తాను ఇంటి దగ్గర, ఇవి తీసుకోవాలా అవి తీసుకోవాలా అని. ఏంది ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దామా షాపింగ్. రాగానే ముందు సెంటు సీసా అయితే కింద పడేసాను అనమాట, డమేల్మని. ఒక్కసారిగా గుండె జారి అరచేతిలోకి వచ్చినంత పని అయింది. అట్లా వచ్చానో లేదో సెంటు సీసా పడింది. ఇంకా నయం డీమార్ట్ ఓనర్ చూసిండే నన్ను అక్కడే కట్టేసేవాడు అనమాట. చాలా అంటే చాలా భయం వేసింది, ఎందుకంటే అది ప్లాస్టిక్ కాదు సీసా అనమాట. సింతాలు తీసుకున్నా సెట్. గెట్ మసాలా ఎంత పాలు ప్యాకెట్ బాక్స్ 24 బాక్స్ 24 అండి. ఏది ఇదే, ఇది అసలు సరిపోదు చిన్న పిల్లలది ఇది. ఈ దోశ ప్యాన్ చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఇదే పట్టుకొని చూస్తూ ఉన్నాను అనమాట. కాస్ట్ మటుకు చాలా ఎక్కువగా ఉంది, అసలు తీసుకెళ్దాం అనుకున్నా. కానీ నేను ఇంట్లోకి అవసరమైన ఏది ఇప్పించమని అడుగుతున్నా కానీ మా ఆయన ఇప్పుడు ఎందుకు వాటితో అవసరం లేదు కదా అని ఆపేస్తున్నాడు అనమాట. అవసరమైన ఇప్పించాడు కానీ అవసరం లేని మటుకు అది తీసుకో ఇది తీసుకో అని తెగ అడుగుతూ ఉంటాడనమాట. నాకు చాలా కోపం వేసింది మా ఆయన మీద. డీమార్ట్లో కాస్ట్ అనే కానీ ఐటమ్ మటుకు చాలా బాగుంటాయండి, చాలా బ్రాండెడ్గా ఉంటాయి అనమాట. ఏవి చూసినా కానీ చాలా అంటే చాలా బ్రాండెడ్గా గట్టిగా ఉన్నాయి స్పూన్తో సహా. నేను ఇది తీసుకుందామని చాలా ట్రై చేసి చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. చిన్న చిన్న తాలింపులు అయితే అందులో వేసుకోవచ్చు అనమాట. 2 వచ్చినాయా, ఒకటే వచ్చింది. అన్నం పెట్టుకోవచ్చు, కూర పెట్టుకోవచ్చు. హ్యాండ్ వాష్ అయితే వెళ్తామండి. వీడియో అయితే ఇంతే, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను, బాయ్ బాయ్.